పల్నాడు జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యువత పోరు కార్యక్రమం చేపట్టారు వైసీపీ నేతలు. సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ 6 స్కీమ్స్ అమలు చేయలేదంటూ నేతలు నిరసన చేపట్టారు. వైసీపీ ఆఫీస్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా వచ్చారు. సరిగ్గా కలెక్టరేట్ లోకి రాగానే ఒక్కసారిగా చొచ్చుకెళ్లేందుకు యత్నం చేశారు. దీంతో వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ఇదే టైంలో వైసీపీ నేతలపై పోలీసుల లాఠీ చార్జ్ చేయడంతో పరిస్థితి కంట్రోల్ తప్పింది. ఉరికిచ్చి కొడుతున్న టైంలో కొందరు కార్యకర్తలు కింద పడిపోయారు. పోలీసులు దాడి చేయడంపై నేతలు మండిపడ్డారు. కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చినా కూడా పోలీసుల దాడులు ఏంటని ప్రశ్నించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, పల్నాడు జిల్లాలో కలెక్టరేట్ దగ్గర అటు వైసీపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంటుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చేపడుతున్నటువంటి యువ పోరులో భాగంగా నర్సరాపేటలో కూడా నర్సరాపేట వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు విద్యార్థి సంఘం నేత చైతన్య ఆధ్వర్యంలో ఈ రోజు యువపోరు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా వందలాది మంది విద్యార్థులతో కలిసి వాళ్ళు కలెక్టరేట్ కి వెళ్ళటానికి కూడా ముందుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాసు మహేష్ రెడ్డితో పాటు గౌతమ్ రెడ్డి, మిగిలినటువంటి నాయకులందరూ కూడా పాల్గొన్నారు. వీళ్ళందరూ కలిసి కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి బయలుదేరినటువంటి సమయంలో వాళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులకు నాయకుల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. ఒక సమయంలో వచ్చినటువంటి నేతల్ని అదేవిధంగా యువకులందరినీ కూడా లాఠీచార్జ్ చేసి పోలీసులు పంపించేటటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని తీవ్రంగా అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనే విధంగా కూడా వాళ్ళందరూ అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుత ఉధృత వాతావరణం తగ్గిందనే విధంగా చెప్పొచ్చు. అక్కడికక్కడ పోలీసులు కూడా ఎవరైతే వీళ్ళందరినీ కూడా పంపించి వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యువకులపై లాఠీ చార్జ్ చేయాల్సినంత అవసరం ఏముంది, తీవ్రంగా కొంతమందికి కూడా గాయాలయ్యాయనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు నరసరాపేట వేదికగా జరిగినటువంటి యువపోరు కార్యక్రమం అనేది ఉధృత వాతావరణంలో ఊహిస్తుందనే విధంగా చెప్పొచ్చు. సాయి శంకర్, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ అంతా కామ్ అయినట్టే అనుకోవచ్చా? వైసీపీ నేతలు ఏమంటున్నారు? అంటే ప్రధానంగా లాఠీచార్జ్ చేసిన తర్వాత కొంతమందిని అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు. ఓన్లీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోపలికి పంపిస్తామనే విధంగా చెప్పడం జరిగింది. దాంతో యువకులంతా కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అందరూ కూడా కలెక్టరేట్ లోకి వెళ్లేటటువంటి ప్రయత్నం చేయడంతోనే మేము అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశామనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అనుమతి ఇచ్చిన వాళ్ళని అయితే లోపలికి పంపిస్తాము, అనుమతి లేకుండా వందలాది మంది కలెక్టరేట్ లోకి వెళ్తే లోపల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్య నాయకులను మాత్రం లోపల పంపించాం, వాళ్ళు కలెక్టర్ని కలిశారు, మెమరాండం ఇచ్చారనే విధంగా కూడా పల్నాడు జిల్లా పోలీసులు అయితే చెప్తున్నారు. నాయకులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే యువతకు ఇస్తామన్నటువంటి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వాళ్ళ ఏడాది కాలం కలిపినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజు వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతుంది. వాళ్ళపైన రివర్స్ లో లాఠీ చార్జ్ చేయడం ఏంటి అనే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. కంపల్సరీగా దీనిపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అడ్డగించేటటువంటి ప్రయత్నం చేయాల్సినంత అవసరం లేదు, మేమే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి లోపలికి వెళ్తామని ముందుగానే చెప్పాము, కానీ కావాలని చెప్పి లాఠీ చార్జ్ చేశారనే విధంగా కూడా వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.